కేంద్ర ప్రభుత్వ నిర్మాణంలో కీలకమైన భాగస్వామ్య పార్టీ తెలుగుదేశం. అలాంటి పార్టీకి ఓ నియోజకవర్గ చిక్కుముడిని విప్పేందుకు దాదాపు ఏడాది కాలం పట్టింది. ఆ నియోజకవర్గానికి సంబంధించి అధిష్టానానికి దాదాపు అరడజన్ అభ్యర్థుల సిఫారసులు వెళ్ళినా ఆఖరుకు మిగిలింది ఇద్దరంటే ఇద్దరేనట. అది ఎన్నో రకాలుగా జల్లెడ పెడితే గానీ ఈ ఇద్దరే సరైన ధీటైన నేతలుగా మిగిలారట. అన్ని రకాల పరీక్షలు ముగిశాయి. ఇక ఫలితం ఒకటే మిగిలి ఉందట. ఈ ఫలితం వెలువరించేందుకు డేట్ కూడా ఫిక్స్ చేశారట రాజకీయ అపర చాణుక్యులైన చంద్రబాబు. ఇంతకీ అంతగా పరీక్షలు ఎదుర్కొన్న నియోజకవర్గం ఏది? జల్లెడ పట్టగా మిగిలిన ఇద్దరు నేతలు ఎవరు? ఫిక్స్ అయిన ఆ డేట్ ఎప్పుడు? కొలిక్కి వచ్చిన రాజంపేట టీడీపీ పంచాయతీ. ఇన్ఛార్జ్ పదవికి ఇద్దరు నేతల పేర్లు పరిశీలన. ఈ నెల 14న ఫైనల్ చేయనున్న అధిష్టానం. ఏడాది కాలంగా నానుతూ వస్తున్న రాజంపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ ఘట్టానికి తెరపడనుందా అంటే అవుననే సమాధానమే ఆ పార్టీ వర్గాల నుండి వస్తోంది. ఉమ్మడి కడప జిల్లాలో భిన్నమైన నియోజకవర్గంగా ఉంటున్న రాజంపేటలో తెలుగుదేశం పార్టీ రాజకీయాలు ఆ పార్టీ ప్రధాన వర్గాలకు సైతం పీక మీద కత్తిలా మారాయట. రాష్ట్రమంతా పసుపు గాలులు వీచిన సందర్భంలోనే ఎన్నో రకాల ఆటుపోట్లు, వెన్నుపోట్లకు గురై ఆ నియోజకవర్గంలో ఓటమిని చవిచూసిన టీడీపీకి ఇన్ఛార్జ్ నియామకం తలకు మించిన భారమైందట. అనేకమైన ఒత్తిళ్లు అధిష్టానానికి పొత్తిళ్ల దాకా వచ్చినా ఏదో ఒక నిర్ణయం తీసుకుంటే పోలా అని మాత్రం అనుకోలేదు. ఇన్ఛార్జ్ కోసం వచ్చిన అనేకమైన సిఫారసులను క్షుణ్ణంగా పరిశీలించారు పెద్ద చిన్న బాసులిద్దరూ. ఇక్కడ పోటీ పడుతున్న నాయకులు ఎక్కువే, తొలి నుండి పార్టీకి కార్యకర్తల క్యాడర్ కూడా ఎక్కువే. ఎటొచ్చి రేగుతున్న బహునాయకత్వంలోనే పార్టీ తీవ్రంగా నష్టపోతుందన్న అసలు సత్యాన్ని గ్రహించింది అధిష్టానం. దీంతో ఇక కాలాన్ని దాటవేయకుండా, సమయాన్ని వృధా చేయకుండా నష్ట నివారణ చర్యలకు ఉపక్రమించిందట పార్టీ సుప్రీం. రాజంపేట సీటును అప్పనంగా వైసీపీకి అప్పగించిన బహునాయకత్వం ఫలితం ఇక ముందు ఎప్పుడూ జరగకూడదనే దృఢ నిశ్చయానికి వచ్చిందట పసుపు పార్టీ. అందుకే బహుళ నిర్ణయాలను పక్కన పెట్టి బాధ్యత కలిగిన నేతకు పట్టం కట్టేందుకు ఏక నిర్ణయం తీసుకున్నట్టు ఆ పార్టీ వర్గాల నుండి వస్తున్న ఖచ్చితమైన మాట. పార్టీ జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబు, పార్టీ జాతీయ కార్యదర్శి మంత్రి లోకేష్ ఇద్దరు దాదాపు ఏకాభిప్రాయానికి వచ్చేశారట. ఇప్పటికే ఉమ్మడి కడప జిల్లాలోని ముఖ్య నేతలు ఇటీవలే ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీతో కూలంకషంగా అధిష్టానం చర్చించినట్లు సమాచారం. అందులో భాగంగా చివరాఖరుకు కేవలం ఇద్దరు పేర్లను మాత్రమే చంద్రబాబు, లోకేష్ పరిగణలోకి తీసుకున్నట్లు సమాచారం. ఆ ఇద్దరిలో ఒకరు బత్యాల చెంగలరాయలు, ఇంకొకరు మేడా విజయశేఖర్ రెడ్డి అలియాస్ మేడాబాబు. ఈ ఇద్దరు నియోజకవర్గంలో గెలుపోటములను శాసించగలిగే ప్రధానమైన సామాజిక వర్గానికి చెందిన నేతలు కావడం గమనార్హం. ఈ ఇద్దరు నేతల్లో ఎవరి స్టైల్ వాళ్లది. మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగలరాయలకు అపారమైన రాజకీయ అనుభవం ఉంది. ఉమ్మడి జిల్లాలోని రాజంపేటతో పాటు రైల్వే కోడూరులో గట్టి పట్టున్న నేత. దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న బత్యాల వైసీపీ అధికారంలో ఉండగా రాజంపేటకు 5 ఏళ్లు ఇన్ఛార్జిగా పార్టీ కోసం గట్టిగా పోరాటం చేశారు. అప్పట్లో జరిగిన ఎన్నో ఆటుపోట్లను సైతం ఎదుర్కొన్నారు. అలాగే మేడా విజయశేఖర్ రెడ్డి కూడా వరుసకు సోదరుడైన మేడా మల్లికార్జున రెడ్డితో విభేదించి తెలుగుదేశం పక్షాన గట్టిగా నిలబడ్డారు. రాష్ట్రంలో జిల్లాల విభజన జరిగిన సమయంలో వైసీపీ అధిష్టానం తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా పనిచేశారు. అన్నమయ్య జిల్లా ఏర్పాటు విషయంలో అప్పటి ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డితో విభేదించారు. అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని రాయచోటికి కాకుండా పదకవితా పితామహుడు పుట్టి నడియాడిన రాజంపేటనే జిల్లా కేంద్రంగా చేయాలని పట్టుబట్టారు. జనంలోకి వెళ్లారు. తన వాణిని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఇలా మేడా విజయశేఖర్ రెడ్డి రాజంపేట వాసుల్లో ప్రాంతాభిమానం కలిగిన నేతగా బలంగా ముద్రపడ్డారు. అంతేకాదు, అప్పట్లో వైసీపీ అధికారంలో ఉన్నప్పటికీ స్వయాన వరుసకు సోదరుడైన అధికార పార్టీ ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డిని సైతం విభేదించి పక్కకు వచ్చేశారు. అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జిల్లాకు చెందిన పలువురు నేతల ద్వారా చెప్పించిన మేడాబాబు తన నియోజకవర్గమైన రాజంపేట కోసం గట్టి పోరాటమే చేశారు. ఇలాంటి ఎన్నో కారణాలతో పాటు పార్టీ కోసం పనిచేసిన అనుభవాలను అధిష్టానం గుర్తించింది. అందుకే ఈ ఇద్దరు పేర్లను పరిగణలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎంతో మంది పోటీ పడినప్పటికీ చివరకు రాజంపేట టీడీపీ ఇన్ఛార్జ్ పదవి రేసులో బత్యాల చెంగలరాయలు, మేడా విజయశేఖర్ రెడ్డి నిలిచారు.
అయితే ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే వీరిద్దరిలో చంద్రబాబు మనసులో ఒకరుంటే లోకేష్ బాబు మైండ్లో ఇంకొకరున్నారట. ఈ ఇద్దరిలో ఎవరి పేరు ఎవరి మైండ్లో ఉందో రాజంపేట రాజకీయం తెలిసిన వారందరికీ ఇప్పటికే అర్థమై ఉంటుంది. సీనియారిటీ నేత అనుకుంటే బత్యాల చెంగలరాయలు ఇన్ఛార్జ్ పదవి స్వీకరిస్తారు. ఇక పార్టీ కోసం యువరక్తం కావాలనుకుంటే మేడా విజయశేఖర్ రెడ్డిని ఇన్ఛార్జ్ పదవి వరిస్తోంది. వీరిద్దరిలో ఎవరో ఒకరిని ఈ నెల 14న ఫైనల్ చేయనుందట. ఎందుకంటే టీడీపీ అధినాయకత్వం రాజంపేట సంగతి తేల్చేందుకు 14వ తారీఖును డెడ్ లైన్ గా పెట్టుకుందట. మొత్తానికి రాజంపేట టీడీపీ ఇన్ఛార్జ్ అంశం కొలిక్కి వచ్చేసింది. మరి బత్యాల చెంగలరాయలు మేడా విజయశేఖర్ రెడ్డిలో ఎవరిని ఇన్ఛార్జ్ పదవి వరిస్తుందో తేలాలంటే ఈ నెల 14 వరకు వేచి చూడాల్సిందే.